బిగ్ బాస్ ఫేము షణ్ముఖ్ అరెస్టు గంజాయి సేవించినట్టు వైద్య పరీక్షలో నిర్ధారణ 18 గ్రాములు స్వాధీనం. ఈ ఈ షణ్ముఖ్ అనే యూట్యూబరు వీళ్ళ అన్న ఇంకొక అమ్మాయిని మోసం చేస్తే ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వీళ్ళింటికి వెళ్తే విచిత్రంగా ఏదో వెతికితే ఇంకేదో జరిగిందని వీళ్ళు అమ్మాయి మోసం చేసినటువంటి కేసులు అరెస్ట్ చేయడానికి పోతే వీళ్ళిద్దరు అన్నదమ్ములు గంజాయి సేవిస్తున్నట్టుగా వాళ్ళ ఫ్లాట్లో దొరికిర్రంట. అంటే విచిత్రమైనటువంటి కేసులు ఒక్కొక్కసారి ఉంటాయి. మళ్ళీ వీళ్ళు బిగ్ బాస్లో ఫేమస్, వీళ్ళందరినీ యువత ఆదర్శంగా తీసుకుంటుంది. చూడురి, గంజాయి తాగడము, సిగరెట్లు తాగడము, లేదంటే అమ్మాయిలను చెడాయించడం అనేటువంటిది సినిమాల్లో హీరోయిజం చేసేసారు దారుణంగా. అదేదో పెద్ద హీరోయిజం అనుకుంటున్నారు. కానీ మంచితనము మంచిగా ఉంటే వాడోడిన పొరపాటున బొట్టు పెట్టుకొని గుడికి పోతే వాడిని హేళన చేస్తారు సినిమాలల్లో, వాడిని విలన్లాగా చూపిస్తారు. లేదంటే తప్పులు చేసేటోళ్ళే పూజలు చేస్తారు అన్నట్టుగా. ఈ గంజాయి తాగేటోళ్ళను ఇష్టం ఉన్నట్టుగా అమ్మాయిలతో తిరిగేటోడేమో అది పెద్ద హీరోయిజము, ఆ వయసులో అట్లనే చేయాలనేటువంటి ఒక విచ్చలవిడితనాన్ని తీసి ఆ బిగ్ బాస్లో ఇప్పటికీ ఒకరో ఇద్దరో ఇట్లాంటివన్నీ దొరికినాయి. దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జర్నలిస్టుల గురించి మనం మాట్లాడినట్టుగా బిగ్ బాస్లో ఉండేటోళ్ళను గలీజ్గా చూపించడం అనేటువంటిది పెద్ద హీరోయిజం అయిపోయింది. ఇప్పుడు గంజాయి తీసుకుంటున్నారు. గంజాయి ఈ వయసులో చేయకపోతే ఇంకే వయసులో చేస్తాం మామ? గంజాయి తాగేది ఒక ఎంజాయా? కన్న తల్లిదండ్రులను నాశనం చేసేటువంటి ప్రయత్నం తప్ప గంజాయి తాగేటువంటి ప్రయత్నం చేయడం. ఇగో ఈయన అందులో బొమ్మ సరిగ్గా రాలే, ఇలా బొమ్మ వచ్చింది. ఈ NDPS యాక్ట్ కింద కేసు అతడి అన్న పైన రేప్ కేసు. వాళ్ళ అన్న మోసం చేసిండు అమ్మాయిని, ఈయన గంజాయి తాగిండు. ఇంటికి పోతే గంజాయి దొరికింది. ఏదో పాత సోది కోసం పోయినట్టుగా ఉన్నది. ఇదంతా పోతే ఇంకేదో రంకు బయటపడ్డట్టు ఇది దొరికినటువంటిది. దయచేసి గంజాయి తాగడం అనేటువంటిది, డ్రగ్స్ తీసుకోవడం అనేటువంటిది హీరోయిజం కాదు, గొప్పతనం కాదు. పొద్దున్న లేచి మంచి హ్యాపీగా గుడికి పోయేటువంటిదే గొప్పతనం, అదే హీరోయిజం. కానీ ఈ గంజాయి తాగి పనికిరాని పనులన్నీ చేసి అమ్మాయిలను 10 మందిని మెయింటైన్ చేసేటోడు ఎప్పుడు కూడా మంచిది కాదు. యువత పెడదారి పట్టే విధంగా ఇట్లాంటి బిగ్ బాస్లు, ఇట్లాంటి సినిమాలలో చూపించేటువంటి హీరోయిజం అనేటువంటిది అది నిజ జీవితానికి ఎప్పుడు పనిచేయదు. సిగరెట్లు తాగడం, మందు తాగడం, బండి తోలుకుంటే బీరు సీసా పైకెత్తి తాగితే వాడు హీరోరా పోయి వాడు ఎంత బాగా చేస్తుండని. బండి మామూలుగా తోలాలి, మన ప్రయాణ గమ్యాన్ని చేర్చాలి. కానీ బండి తోలుకుంటా తాగి చచ్చిపోతే అది హీరోయిజం కానే కాదు. చచ్చిపోయిన తర్వాత నీ జీవితమే మిగలదు. గంజాయి జీవితాన్ని ఛిద్రం చేస్తుంది, విచ్ఛిన్నం చేస్తుంది. మందు కూడా, బీర్లు తాగడం కూడా ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. బీరు తాగకపోతే, మందు తాగకపోతే వాడిని మనుషులు లెక్క కాదు. అసలు దోస్తులు పిలుస్తలేరు. ఆఖరికి మేమైతే ఎక్కడికైనా పోతే పిలుస్తలేరు కనీసం. నువ్వు మందు తాగవు కదా రాను, ఎందుకు నేను పిలుచుడు అంటారు. అంటే మందు తాగకపోతే వాడు మనిషి కాదు అనేటువంటి విధంగా చిత్రీకరిస్తున్నారు. సిగరెట్లు, గంజాయి తాగడం అనేటువంటిది హీరోయిజం కానే కాదు. వీళ్ళందరినీ హీరోలుగా చూపించి దయచేసి చేయకండి. వీళ్ళంతా విలన్లు అనేటువంటిది. గంజాయి తాగేటోడు పెద్ద విలను అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి.